ఈ నెల 26వ తేదీన జనసేన పార్టీ నూతన సభ్యత్వాలను చేయడానికి పార్టీ కేంద్ర కార్యాలయం ఇంకా ఆదేశాలు రావడం జరిగింది. ఇందులో భాగంగా గతంలో సభ్యత్వానికి 500 రూపాయలు ఉండేది. ఇప్పుడు సభ్యత్వం చేసుకోవడానికి 100 రూపాయలు తగ్గించి 400తో సభ్యత్వం చేయడానికి జనసేన పార్టీ కార్యాలయం సిద్దం చేసింది. ఇందులో భాగంగా సభ్యత్వం వలన ఉపయోగాలను వివరించడం జరిగింది. అందులో ప్రధానంగా ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు అందించడం జరుగుతుంది. 2 ఉపయోగకరమైనవిగా చెప్పారు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి నా పొంగనూరు జనసేన పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి నా జనసేన పార్టీ నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు పొంగనూరు నియోజకవర్గంలో మేమందరం కూడా కలవడానికి ముఖ్య కారణం ఏమంటే, ఖచ్చితంగా ప్రతి ఇంట్లో, ప్రతి ఊర్లో ప్రతి సంవత్సరము ఏదో ఒక పండుగ వస్తుంది. అది సంక్రాంతి కావచ్చు, ఉగాది కావచ్చు, లేకపోతే జాతర కావచ్చు. అలాంటి ఒక పండుగ రోజే ఈ రోజు మా జనసేన పార్టీ నిస్వార్థమైన ఒక జన సైనికుడికి అదేంటంటే మా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. మా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అంటే ఒక నిస్వార్థమైన జన సైనికుడికి, ఒక నిస్వార్థపడినైన ఆ రోజు 2014 నుండి ఈ రోజు 2026 వరకు పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం, జనసేన పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసినటువంటి ప్రతి ఒక్క జన సైనికుడికి కూడా మా జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమం అనేది నిజంగా ఒక పండుగ లాంటి రోజు. ఈ పండుగను మేమందరం కూడా ఒక వేడుకగా మేము చేసుకుంటాం. దానికి సంబంధించి మీకు అందరికీ తెలుసు, వచ్చే నెల మన పొంగనూరులో గంగమ్మ జాతర మొదలవుతుంది. మా జనసేన పార్టీ జన సైనికులకు మా జాతర, అదే మా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 15 రోజుల కంటే ముందే మాకు ఈ జనసేన పార్టీ జాతర వచ్చింది. ఈ జాతరని పొంగనూరులో ఉన్నటువంటి ప్రతి జన సైనికులు, నిస్వార్థపరమైన ప్రతి జన సైనికులు ఖచ్చితంగా మేము మా జనసేన పార్టీ యొక్క నమోదు కార్యక్రమాన్ని ఒక జాతర లాగా, ఒక పండుగ లాగా అందరం కూడా కలిసికట్టుగా మేము మా ఆంధ్రప్రదేశ్ లోనే మా పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు వచ్చే విధంగా, ఆంధ్రప్రదేశ్ లోనే మా పొంగనూరు నియోజకవర్గంలో అత్యధికంగా జనసేన సభ్యత్వం నిరాశయ్యే విధంగా మేమందరం కూడా ఐకమత్యంగా మేమందరం చేస్తామని తెలియజేస్తూ, మరొక విషయం, 2014 సంవత్సరం నుండి ఈ రోజు కూడా ఎంతో మంది నాయకులు వచ్చారు, పోయారు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ యొక్క స్వార్థం నెరవేర్చకపోతే. 2014లో జనసేన పార్టీ పెట్టినప్పటి నుండి ఈ రోజు కూడా ఎంతో మంది పొంగనూరులో నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనే మా ఆలోచనగా, పవన్ కళ్యాణ్ యొక్క ఆశయం మేము ఆశయంగా ఆ రోజు ఈ రోజు కూడా చాలా మంది జన సైనికులు నిస్వార్థంగా, పదవి వచ్చినా రాకపోయినా కూడా నిస్వార్థంగా పనిచేస్తున్నారు. అలాంటి ప్రతి జన సైనికుడికి నా యొక్క హృదయపూర్వక విజ్ఞప్తి, మనం అందరం కూడా పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం మనం పనిచేస్తున్నాం. కాబట్టి ఏ నాయకుడి కోసం పనిచేయడం లేదు, ఒక పవన్ కళ్యాణ్ గారి కోసమే పనిచేస్తున్నాం. కాబట్టి మనకొకసారి మనకు ఒక మంచి అవకాశాన్ని మా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, అదే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం. కాబట్టి ఆ రోజు ఈ రోజు కూడా ఏవైతే పనిచేస్తారో ప్రతి జనసేనకి కూడా ఈ యొక్క మహద్భారత కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో పండుగలాగా మనం అందరం కలిసి చేసి ఈ జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దిగ్విజయాన్ని కోరుకుంటూ జై జనసేన. నియోజకవర్గానికి ఆయన విజిటింగ్ ఉంటుంది. ఈ 90 మందికి ఎవరైతే సభ్యత్వాలు చేస్తున్నారో ఈ 90 మందికి వారి మాటలు, వారి ట్రైనింగ్ పీరియడ్ అనేది ఇస్తారు. ఇచ్చిన తర్వాత కార్యక్రమం మొదలవుతుంది. అలానే పొంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఒక క్యాడర్ ఉంది. దయచేసి ఈ మీడియా పరంగా నేను వారందరికీ కూడా వివరిస్తున్నాను. చాలా మంది కూడా సోషల్ మీడియాలో వస్తున్న అన్నిటినీ కూడా నమ్మవద్దనేసి నేను మీడియా పరంగా నేను తెలియజేస్తున్నాను. మాకు లింకులు వచ్చాయి, మాకు ఈ నెంబర్కి కాల్ చేయండి, ఆ నెంబర్కి కాల్ చేయండి అని చెప్తున్నారు. పొంగనూరు టౌన్ నుంచి మన గాజుల నరేష్ గారు ఏ లిస్ట్ ఇచ్చారో ఆ లిస్టు మాత్రమే మా దగ్గర ఉంటుంది. ఇతర లిస్ట్ వచ్చే మాత్రం దయచేసి కార్యకర్తలు గాని జనసేన నాయకులు గాని ఎవరు నమ్మవలసిన అవసరం లేదనేసి మీడియా పరంగా నేను తెలియజేస్తున్నాను. అలానే రూరల్ లో మన రూరల్ ప్రెసిడెంట్ విరూపాక్షి గారు తరఫున మేము తీసుకుంటాము. ఒక చోడేపల్లి మండలంలో మాత్రం అక్కడున్న మండలాధ్యక్షుడు యాక్టివ్ గా లేరు కాబట్టి అక్కడ ఇద్దరిని మేము మండలాధ్యక్షుడు దీంట్లో మేము పార్టీ ఆఫీస్ కి పంపించడం జరిగింది. వాళ్ళు ఎవరినైనా ఎన్నుకోవచ్చు. దాంట్లో చరణ్ అనే వ్యక్తి ఒక ఆయన, హేమంత్ అనే వ్యక్తి ఒక ఇద్దరి దగ్గర మేము లిస్ట్ తీసుకున్నాము. సోమల మండలానికి వస్తే సూర్యశెట్టి నాగభూషణం గారు లిస్ట్ ఇస్తారు. అలానే సదుం మండలానికి వెళ్తే సదుం మండల అధ్యక్షులు మన తేజ నాగభూషణ తేజ అనే అబ్బాయి మనకి మండలాధ్యక్షుడు లిస్ట్ ఇస్తారు.
పులిచెర్ల మండలానికి వెళ్తే అక్కడ దీపామోహన్ గారి దగ్గర మేము లిస్ట్ తీసుకున్నాము. రొంపచెర్ల మండలానికి వెళ్తే రెడ్డి శేఖర్ దగ్గర మేము లిస్ట్ తీసుకొని ఈ లిస్ట్ లో 90 మంది లిస్టులను విత్ ఆధార్ కార్డులతో వారికి ఇంతకు ముందున్న క్రియాశీలక సభ్యత్వం నెంబర్లతో కలిపి పార్టీ ఆఫీస్ అధిష్టానానికి తెలియజేయడం నిన్నటితో ఆఖరి డేట్ అది ఆల్రెడీ అయిపోయింది, పంపించేశాము. 26వ తారీఖు పార్టీ పెద్దల ద్వారా అది లాంచ్ చేయడం జరుగుతుంది. ఇది పుంగనూరులోనే ఈ రోజే రేపో మేము ఒక ఫంక్షన్ హాలా లేదా పార్టీ ఆఫీసా పార్టీ పెద్దలతో మాట్లాడుకొని మేము ఆ వివరాలు కూడా మీడియా పరంగా మేము తెలియజేస్తాము. ఈ 26వ తారీఖు పుంగనూరు మదనపల్లి స్టార్టింగ్ నుంచి కూడా మేము ఒక వాళ్ళని రిసీవింగ్ చేసుకొని ఫంక్షన్ హాల్ వరకు లేదా పార్టీ ఆఫీస్ వరకు తీసుకొని కార్యక్రమం చేసే విధంగా మేము సన్నాహాలు చేస్తున్నాము. దయచేసి పుంగనూరు నియోజకవర్గ ప్రతి ఒక్క జన సైనికుడు వీర మహిళలు అందరూ కూడా నేను చెప్పడం ఒకే విషయం, మీరు లీడర్షిప్ డెవలప్మెంట్ కావాలంటే క్రియాశీలక సభ్యత్వాలు వాటిని ఉంటుంది. మీరు క్రియాశీలక సభ్యత్వాలు లేనప్పుడు రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కానీ లేదా ఇతర ఒక గవర్నమెంట్ తరపున ఏమైనా వర్కులు చేసుకోవడంలో కానీ మీరు ఎలిజిబుల్ కారు, ముందుగా మేము చెప్తున్నాం. అలానే మీరు కుటుంబానికి భరోసా ఇవ్వడానికి దీంట్లో కూడా ఇన్సూరెన్స్ పాలసీ కూడా దీంట్లో ఉంటుంది. చిన్న చిన్న యాక్సిడెంట్లు కానీ ఒకవేళ అతను వాళ్ళ కుటుంబానికి దూరం అయితే వాళ్ళ కుటుంబానికి ఆదుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంతో ఆలోచించి ఈ కార్యక్రమాన్ని ఒక 5 దఫాలుగా నిర్వహించారు. ఇది 5వ విడత క్రియాశీలక సభ్యత్వం. అందరూ కూడా దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని చేస్తారనేసి ఆశిస్తున్నాను. 26వ తారీఖు ఎవరైతే ఈ 90 మంది ఉన్నారో అలానే జనసేన పార్టీలో నామినేటెడ్ పోస్టులు పొందిన ప్రతి ఒక్కరూ కూడా మండల అధ్యక్షులే కాకుండా మండల అధ్యక్షులు నియమించిన 25 మంది కమిటీ సభ్యులు కూడా కంపల్సరీ 26వ తారీఖు సాయంత్రం 4 గంటల లోపల పుంగనూరుకు వచ్చి అందరూ కూడా మీటింగ్ హాజరు కావాలనేది కూడా మేము కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఒక ఛాలెంజ్ గా ఈ కార్యక్రమం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. నా పుంగనూరు ప్రజలకి, జనసేన లీడర్లకి, మండల లీడర్లకి, నాయకులకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ రావడానికి కారణం ఏమంటే ఫిబ్రవరి 26వ తేదీ జనసేన సభ్యత కార్యక్రమం నమోదు కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. ఆ రోజు మా జనసేన సెంట్రల్ ఆఫీస్ నుంచి కేకే గారు మన పార్టీ ఆఫీస్కి వచ్చి అన్ని మండలాధ్యక్షులకి దాదాపు 90 మంది వాలంటీర్లకి సభ్యత నమోదు కార్యక్రమానికి వాలంటీర్లు మేము ఆల్రెడీ నిర్వహించడం జరిగింది. ఆ 90 మందిని మన జనసేన పార్టీ సభ్యత కార్యక్రమాన్ని శ్రీకారం చుడతాం. ఈ సభ్యత కార్యక్రమం శ్రీకారం చుట్టిన తర్వాత సభ్యతం అంటే ఏంటంటే 3 భాగాలుగా విధించారు. ఏ ఒక్క సభ్యత్వం తీసుకున్నా కూడా 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీ లాగా 5 లక్షల రూపాయలు వాళ్ళకి బీమా వస్తుంది. అదేవిధంగా యాక్సిడెంట్ ఏదైనా అయినా కూడా మైనర్ గానీ మేజర్ గానీ 50,000 రూపాయలు నగదు అనేది ఆ సభ్యత్వం ద్వారా కలుగుతుంది. ఈ సభ్యత్వం కన్నా మీకు సెక్యూరిటీ అనే జనసేన తరఫున సెక్యూరిటీ అనే భావం కలిగించడానికి ఈ సభ్యత నమోదు కార్యక్రమం మా పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు. ఎందుకు అంటే గత సంవత్సరం 500 రూపాయలు ఉన్న సభ్యత్వాన్ని 100 రూపీస్ తగ్గించి 100 రూపాయలు తగ్గించి 400 రూపాయలు దాన్ని పరిమితం చేశారు. ఈ 400 రూపాయలు మీరు కట్టి సభ్యత్వం చేసుకునే దాని వల్ల కలిగే లాభం మీ జీవితానికి సెక్యూరిటీ అనేది ఇన్సూరెన్స్ ద్వారా ఈ సభ్యత్వం నమోదు ద్వారా ఇన్సూరెన్స్ ద్వారా మీకు వస్తుంది. ఇంకొకటి ఏమంటే ఈ వాలంటీర్లు 90 మంది వాలంటీర్లు నియోజకవర్గం మొత్తం తిరిగి వాళ్ళ శక్తి గుండికి సభ్యత నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలి. 50,000 తగ్గకుండా 50,000 సభ్యత్వాలు తగ్గకుండా కష్టపడి చేయాలని ప్రతి ఒక్క వాలంటీర్కి మేము కోరుకుంటున్నాం. ఇంకొకటి ఈ సభ్యత్వంలో వేరే వాళ్ళు చేపిస్తారు, వీళ్ళు చేపిస్తారు, వాళ్ళు చేపిస్తారు అనేంత మాత్రాన దయచేసి మీరు ప్రలోభాలు నవ్వద్దండి. ఎందుకంటే మనం కష్టపడి చేసే పనికి ఉన్న సాటిస్ఫాక్షన్ ఎవరో మనకు తెలకంటి ఉండి చేసే సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ఈ 90 మంది ఎందుకు నియమించామంటే ఈ సభ్యత నమోదుతో పాటు మన జనసేన జెండాని జనసేన సిద్ధాంతాలని మీరు జనాలకు తీసుకెళ్లాలి. సభ్యత నమోదు ఒకటే దీనికి ముఖ్య ఉద్దేశం. సభ్యత్వం ద్వారా వాళ్ళకు జరిగే లాభాలు, వాళ్ళకు వచ్చే ఇవి, అదేవిధంగా జనసేన పార్టీని ప్రతి
విలేజ్ కి, ప్రతి మండలానికి, ప్రతి మనుషుల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కూడా ఈ సభ్య కార్యక్రమం చేయదలుచుకున్నాం. సో ఈ నెల 26వ తేదీ ఇదే విజయవంతం చేయాలని, ఇంకొకటి మీరు చేసే సభ్యత్వాలు పొంగనూరు నియోజకవర్గ చరిత్రను, దశను మార్చే విధంగా మనం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ సభాముఖంగా. థ్యాంక్ యూ వెరీ మచ్.